డయాగ్రామ్ ఏదైనా కావచ్చు, మనము లాజిక్ పట్టాలంతే. 8, 4, 12, 2, ఇక్కడ మధ్యలో 13 ఇచ్చాడు, 13 ఇచ్చాడు. ఇక్కడ 16, 8, 24, 4, మధ్యలో 26 ఇచ్చాడు, మధ్యలో 26 ఇచ్చాడు. మనకు ఇక్కడ మధ్యలో 14 క్వశ్చన్ మార్క్, 14 క్వశ్చన్ మార్క్, 22, 2, 22. ఇది కావాలి, ఇది కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ ప్లస్లు మైనస్లు 8 + 4 12 అట్లా కాకుండా ఒకసారి చూద్దాము. మధ్యలో 13 ఇచ్చాడు, మధ్యలో 13 ఇచ్చాడు, మధ్యలో 26 ఇచ్చాడు, మధ్యలో 22 ఇచ్చాడు, మధ్యలో ఏమిచ్చాడు? 13 ఇచ్చాడు. ఈ 13 మనకు ఇన్పుట్ నంబర్లు ఏంటేంటి సార్? 8, 4, 12, 2. ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి. ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి. చూద్దాం. 8 + 4 12, 12 + 12 24, 24 + 2 26. 26లో సగం ఎంత? 13. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లకు మొత్తము కూడి బై 2 తోటి చేస్తే 13 వస్తుంది అని ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు చెప్తుంది. 8 + 4 12, 12 + 12 24 + 2 26. 26/2 ఎంత? 13. ఇక్కడ రెండోది కూడా చూద్దాం. 16, 8, 24, 4. 16, 8, 24, 4. ఇదే లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతే ఆన్సర్ అదే సార్. 24 + 4 28, 28 + 8 36, 36 + 16 52, 52 ÷ 2 ఎంత? 26. అంతే ఉంది కదా సార్? ఎస్. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్ల యొక్క బై 2 కూడిన తర్వాత బై 2 14 + క్వశ్చన్ మార్క్ ప్లస్ 22 + 2 ÷ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 22. ఈ ఇచ్చిన ఇన్పుట్ నుంచి 13 ఎట్లా వస్తుంది? జనరల్గా మనకు ప్లస్లతోటి ట్రై చేసుకుందాం, మైనస్లతో ట్రై చేసుకుందాం. ఇచ్చిన అవుట్పుట్ కనుక పెద్ద నంబర్ అయితే ఇంటూలు వేసుకుందాం, క్వశ్చన్ మార్కులు వేసుకుందాము. అలా మనము డిఫరెంట్ ప్లస్ అనేది బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కాబట్టి కూడాను, కూడితే 26 వచ్చింది, కానీ అవుట్పుట్ 13 కనబడుతుంది. 26కి సగం చేశా. ఇక్కడ కూడా అదే లాజిక్ వర్క్ అవుతుందా? ఇన్పుట్లో ఉన్న నంబర్లు కూడాను బై 2 చేస్తే అవుట్పుట్ వస్తుందా చూశాను. 22 2 44, 36 + 2 38, 38 + క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 44. క్వశ్చన్ మార్క్ అనేది 6, క్వశ్చన్ మార్క్ అనేది 6. సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 6. ఇక్కడ చూడండి సార్, ఇక్కడేమో నాకు ఒక డిఫరెంట్ డయాగ్రామ్ ఉన్నది, ఇక్కడేమో బాక్స్ డయాగ్రామ్ ఉన్నది. అట్లా మీరు ఈ మిస్సింగ్ నంబర్ సిరీస్లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్లు కాదు, డిఫరెంట్ క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మీ కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. నేను బేసిక్గానే ఆలోచించుకుంటూ నేను వెళ్తున్నాను సార్, బేసిక్ లెవెల్లోనే నేను ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ?